దర్భలు పరిపించి ఆ దర్భల మీద పడుకున్నాడు. దర్భకి పవిత్రం చేయగలిగినటువంటి శక్తి విశేషంగా వచ్చింది. దర్భకి ఎందుకు ఆ శక్తి వచ్చింది అంటే, చాలామంది ఏదో అమృతోత్పాదన సమయంలో ఆ అమృతాపహరణ సమయమునందు కొద్దిగా దాని మీద పడింది ఆ అమృతం, అందుకని వాటికి పవిత్రీకరించగలిగిన శక్తి వచ్చింది అంటారు. కాదు, వేదంలో ఏమనుందంటే నీటికి పవిత్రం చెయ్యగలిగిన శక్తి తనంత తానుగా పరమేశ్వరుడు పెట్టాడు. ఏదైనా ఒక వస్తువు పవిత్రం అవ్వాలి అంటే నీటి స్పర్శ చేత పవిత్రం అవుతుంది. అందుకే చూడండి, పువ్వులు తెచ్చి పూజకు అక్కడ పెట్టుకుంటాం. ఈశ్వరుడి పాదాల మీద వేసే ముందు కాసి నీళ్లు చల్లుతాం. ఎందుకని అంటే ఆ పువ్వులు కోసినప్పుడు ఎలా కోశారో ఆ పువ్వులు తీసుకొచ్చే లోపల ఎంగిలి గాలి తగిలి ఉండి ఉండవచ్చు. తెలియక ఎవరైనా కింద పడిన పువ్వు మళ్ళీ పూజా పాత్రలో పెట్టి ఉండి ఉండవచ్చు అని ఆ పూల మీద కాసిన నీళ్లు చిలుపుతారు. దానికి మంత్రం ఉండదు. మంత్రం లేకుండా చల్లినా ఆ నీటి స్పర్శ చేత పువ్వులు మళ్ళీ పవిత్రం అవుతాయి, ఈశ్వరారాధనకు యోగ్యతని పొందుతాయి. అలాగే ఈ వస్తువుకి అశౌచం ఏర్పడింది అని అనుమానం వచ్చింది అనుకోండి, కాసిన నీళ్లు చల్లి వస్తువు తీసుకుంటారు. అలాగే మనకి మైల పోవాలి అంటే మైల ఎందుకు ఏర్పడుతుంది అంటే, శరీరమునకు నవరంధ్రములు ఉంటాయి. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కులు, 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. ఈ 9 కాక కొన్ని లక్షల స్వేదరంధ్రములు ఉంటాయి. వీటిలోంచి ఎప్పుడు మలం బయటికి విసర్జింపబడుతూనే ఉంటుంది. ఆ మలం విసర్జింపబడేది నిద్రపోయినప్పుడు ఎక్కువగా విసర్జిస్తుంది శరీరం. ఆ నిద్రపోయి లేచినప్పుడు ఆ మలం ఏర్పడుతుంది. కాబట్టి దేవాలయ ప్రవేశం కానీ పూజా మందిర ప్రవేశం కానీ చెయ్యకూడదు. అందుకని స్నానం చేసి వెళ్ళాలి. స్నానం అంటే నీళ్లు పోసుకోవడం. నీటితోటి సంపర్కం ఏర్పడితే శుద్ధి కలుగుతుంది. నీటికి పరమేశ్వరుడు తనంత తానుగా ఆ శక్తినిచ్చాడు. నీట మునిగితే స్నానం చేస్తే మైలపోయింది. ఏదో అశౌచం వస్తుంది, ఎవరో ఇంట్లో పెద్దవాళ్ళు జ్ఞాతులు ఎవరో వెళ్ళిపోతారు, ఏ పెద్ద తండ్రి గారో తాతగారో ఎవరో, మాకు అశౌచం తీరిపోయిందండి వాళ్ళతో అంటారు. అశౌచం తీరిపోయింది అని ఎలా తీరిపోయింది? స్నానంతో తీరిపోతుంది. పుణ్యాహవాచనం చేయించామండి అంటారు. నీటిలోకి మంత్రశక్తి చేత ఆ ఈశ్వరానుగ్రహాన్ని కల్పించి ఆ నీటిని చల్లుతారు. చల్లితే విరిగిపోతుంది అశౌచం అంతా. నీటికి ఆ శక్తి ఉంది. ఒకానొకప్పుడు దేవేంద్రుడు యుద్ధం చేసి తన ప్రతిద్వందిని పడగొట్టాడు. ఆయన నీటిలో పడిపోతున్నాడు. పడిపోతుంటే ఆయన శవం నీటిలో పడుతోందని నీళ్లకి పవిత్రించగలిగినటువంటి శక్తి నీటిని విడిచి ఒక్క క్షణం పైకి లేచినప్పుడు ఆ నీటి పక్కన దర్భలు పెరిగి ఉన్నాయి. దర్భలంటే గడ్డి పరకలు పెద్ద పెద్ద ఉంటాయి. ఆ దర్భలు ఉన్నాయి. ఇవి ఆ శక్తి వెళ్ళి దర్భల్ని ఆశ్రయించింది. అప్పటి నుంచి ఆ దర్భలకి పవిత్రీకరించగలిగినటువంటి శక్తి వచ్చేసింది. అవి దేన్నైనా పవిత్రంగా ఉంచుతాయి. అందుకని గ్రహణ సమయంలో నిలవ ఉన్న పదార్థాల్లో దర్భ వేస్తారు. పూజా సమయమునందు దర్భాసనం మీద కూర్చోవడం చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి విశేషం. దర్భాసనం మీద కూర్చుని పూజ చేసుకుంటే చాలా పవిత్రమైనటువంటి స్థితి కలిగి దాని వలన మనోలయం అవుతుంది. తొందరగా భగవంతుని యందు మనసు నిలబడుతుంది. భోజనం చేసేటప్పుడు మాత్రం దర్భాసనం వాడకూడదు, నిషిద్ధం.